నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గీతనైనా తలరాతనైనా మార్చుకునే శక్తి భగవంతుడు మానవుడికిచ్చాడు. ఇక అందరికీ ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం అలాగే శుభ ఫలితాలు కలుగజేస్తుంది. మన సమస్యలకు చక్కని పరిష్కారం అందజేసేందుకు శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం నుంచి ప్రముఖ జ్యోతిష్య వాస్తు జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకట లక్ష్మీ నారాయణ శర్మ గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి మీకున్న సమస్యలను అడిగి తెలుసుకునేందుకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా అడిగి పరిష్కారం చేసుకోగలరు. ముందుగా గురుగారు నమస్కారం. గురుగారు మరి కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బీఆర్కే న్యూస్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేల మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాల కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలం ఎక్కడున్నదంటే 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. ఆ 2 నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం. స్వామివారి ఏంటంటే దక్షిణమోహన్ స్వామి, దక్షిణ అంటే యమస్థానం, మృత్యుభయాలు కలగకుండా యమబాధలు కలగకుండా సర్వదా కాపాడుతున్న చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను ఉన్నది కనుక ప్రజలందరూ కూడా వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, రాజకీయపరంగా కానీ ఎంతోమందికి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల ద్వారా మంచి జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా మంచి జరగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే లైవ్లో కాల్ కలిస్తే ఒక సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవలేదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ కాల్స్ అన్ని మనకి వీడియో ఉంటాయి. మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఎక్కడి నుంచి చేశారు, ఏ ఊరు చేశారు, ఏ సమస్య గురించి చేశారని కాల్ బ్యాక్ చేసి మీ సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే మనం పర్యటన కూడా చేస్తుంటాం. అలాగే గురుగారు మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటికి రండి, మా ఊరు రండి అంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికే వచ్చి సమస్యల పరిష్కారం చేస్తాం. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పర్యటన చేస్తుంటాం. అలాగే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కూడా అన్ని ఊర్లు కూడా పర్యటన చేస్తుంటాం. ఆ పర్యటనలో గురుగారు మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం రండి అంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికి వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ మన దగ్గరికి రాలేరు కనుక మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాతక సమస్యలు, వాస్తు సమస్యలను పరిష్కారం చేద్దామని ఒక మంచి అడుగు వేద్దామని చూస్తున్నాం. ఓకే గురుగారు, మరి వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయంలో ప్రత్యేకంగా ఇది కార్తీక మాసం కాబట్టి ఎలాంటి హోమాలు చేపిస్తే సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందంటారు? ప్రజలకి మనకి కార్తీక మాసంలో ఆరోగ్యపరంగా అంటే మనకి కార్తీకం అంటే శీతాకాలం చలి ఎక్కువగా ఉంటుంది. అంటే పాపభారం ఎక్కువ ఉంది కనుక దానివల్ల ఏంటంటే చలికాలం చలి వేయట్లేదు, శీతాకాలం అంటే ఎక్కువగా చలి రావాలి కనుక తెల్లవారుజామున చలినీళ్ళు పోసుకోవాలంటే ఎంత భయంకరంగా ఉంటుందో అలాంటిది చలి లేదు, అంత ఒక్కగా పెడుతున్నది. అంచేది ఏంటంటే చలినీళ్ళు అనేది ఈ కార్తీక మాసం అనేది చాలా విశేషమైనది, అంటే ఆరోగ్యానికి చాలా విశేషమైనది. అంచేత అలాంటి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున ఈ కార్తీక మాసంలో హోమాలు అవి చేసి ఇంటికి ఆరోగ్యపరంగా ఒక ఇంటికి నరకోశ యంత్రం అనేది ఇస్తున్నాము. అలాగే ఈ ఇల్లు వ్యాపారం కానీ ఒడిదుడుకులు లేని వాళ్ళకి కుబేరాంతరాలు ఇస్తున్నాం. అలాగే ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మత్స్యంత్రాలు ఇస్తున్నాం. ఎవరికి యంత్రాలు కావాలన్నా హోమాలు అవి చేసి మీ గోత్రనామాలతో పంపిస్తాం. ఒకవేళ మీరు రాలేని పక్షంలో మీ ఇంటికే మేము పంపించడం జరుగుతుంది. దగ్గరైతే మేము వచ్చి మీ ఇంటి దగ్గరికి ఆ యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఏమైనా చిన్న వాస్తు దోషాలు ఏమన్నా, మన జన్మ నక్షత్రం మనకి ఏమైనా ఆటంకాలు తిరుగుతున్న ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. మీరు బాగుంటే నేను చూడలేని పరిస్థితి ఎక్కువగా ఉంది కనుక వాటి వల్ల మనకి ఇబ్బందులు కలగకుండా ఈరోజు ఎలాగున్నాం అంటే మానవులందరం కూడా తెల్ల లేచింది వాడు కొంప కూడా వాడు ఆలోచించుకోవట్లేదు, ఊరు కొంపల గురించి ఆలోచిస్తున్నాడు, వాడు బాగుపడిపోతున్నాడని. అలాంటి వాళ్ళ మనకి ఎటువంటి చెడు ప్రభావాలు మన మీద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యంత్రాన్ని కూడా మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలు చాలా మందికి హోమాలు అవి చేస్తున్నాం. ఎవరికి కావాల్సిన స్క్రీన్ మీద నా నెంబర్లు ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకొని అయ్యా మాకు ఈ యంత్రం కావాలి, మాకు ఈ ఇబ్బంది ఉన్నది అంటే తప్పకుండా మీ సమస్య బట్టి ఆ యంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్రం పెట్టుకోవడం వల్ల మీకు ఎన్ని శుభ ఫలితాలు వస్తాయంటే మనిషి ఉండడు, డబ్బు ఉండదు, పేరు శాశ్వతంగా ఉంటుంది. ఆ పేరు గురించి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను పాకులాడుతుంది కనుక ప్రజలంతా కూడా మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాము.
ఓకే గురుగారు, మరి గురుగారు చెప్పినట్లుగా ఎటువంటి సమస్యకైనా సరే ప్రత్యేకంగా హోమాలు జరిపించి వాటికి తగినట్టుగా ఒక శంఖాలను లేదా యంత్రాలను గురుగారు అయితే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. మరి గురుగారిని డైరెక్ట్ గా మీరు మాట్లాడాలి, కాంటాక్ట్ అవ్వాలనుకుంటే గనక 7207836449 8121376830 అనే నెంబర్స్ కి కనుక మీరు కాంటాక్ట్ అయితే గురుగారే స్వయంగా ఫోన్ చేసి మీ సమస్య తెలుసుకొని దానికి తగ్గట్టు హోమాలు యంత్రాలు మీకోసం ఇవ్వడం జరుగుతుంది. మరి గురుగారు, ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసమైనా ఏ మాసమైనా సరే ఎటువంటి సమయాల్లో దీపారాధన చేస్తే బాగుంటుంది? కొంతమందికి సమయం లేకపోవడం వల్ల సాయంత్రం పూట చేస్తుంటారు, సమయం ఉన్నవాళ్ళు ఉదయం పూట చేస్తుంటారు, కానీ ఎలాంటి సమయాల్లో మంచి చేస్తే చాలా బాగుంటుంది అంటారు? మనకి దీపము అంటే కాంతి, మానవుడికి అజ్ఞానాన్ని చీకటిని తొలగించి జ్ఞానమైన జ్యోతిని పరమేశ్వరుడు వెలిగిస్తాడు. అంచేత ఉదయాన్నే మనం పెట్టవలసిన దీపారాధన ఏ టైంలో మనం పెట్టుకోవాలి ఇంట్లో అంటే పొద్దున్నే చీకటి వెళ్తున్న టైము, వెలుగు వస్తున్న టైంలో అదే ప్రాతకాల దీపము అన్నారు. ఆ ప్రాతకాల టైంలో దీపం పెట్టినట్టయితే ఇంట్లోని రాత్రి వేళంతా కూడా ఇల్లంతా కూడా చీకటిగా ఉంటుంది కనుక ఆ ఇంట్లో చెడు ప్రభావాలు ఉంటాయి కనుక అంచేత పొద్దున్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం స్నానం చేసి దీపారాధన పొద్దున్నే సూర్యోదయం కన్నా ముందు అని పెట్టినట్టయితే ఎటువంటి చెడు ప్రభావాలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని పరమార్థంగా తెలియపరచుకుంటున్నది. అలాగే సాయంత్రం కూడా సంధ్యాదీపం, సూర్యుడు వెళ్ళిపోతుంటాము, చీకటి పడుతుంటాము, అంటే వెలుగు వెళ్తున్న టైము, చీకటి పడుతుంటాము, దాన్ని సంధ్యాకాలం అంటారు. అంటే సంధ్య అంటే రెండు, అంటే వెలుగుకి చీకటికి మధ్య కాలంలో సంధ్యాకాలం అంటారు. ఆ సంధ్యా టైంలో మనం ఆ దీపం పెట్టినట్టయితే చీకటి పడుతున్న టైంలో చెడు గాలి ఆవహించుస్తుంది ఇంట్లోకి, చెడు ప్రభావం ఇంట్లో ఉంటుంది. అంటే అంటే బలవంతంగా చనిపోయిన వాళ్ళు, లేనిపోని చెడు ప్రభావాలు, చెడు గాలి అంతా కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది. అంచేత ఆ చెడు వల్ల మనకి ఇబ్బంది కలగకుండా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఇంట్లో దీపం పెట్టినట్టు సంధ్యా దీపం పెట్టినట్టయితే ఆ చెడు గాలి ఇంట్లో దీపం వెలిగిందిరా, మనం ఉండకూడదు, మన ఇంట్లోకి వెళ్ళకూడదురా అని ఆగిపోతుంది. అంచేత ఆ చెడు ప్రభావాలు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాయంత్రం ఆ టైంలో దీపం పెట్టినట్టయితే మంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుంది. ఆ టైంలో దీపం వెలిగించేట ఇంటికి శుభం. ఓకే గురుగారు, మనకు ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. కోటేశ్వరరావు ఫ్రమ్ విజయవాడ. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. మీకున్న సమస్యని గురుగారిని అడిగి తెలుసుకోండి. హలో, నమో వెంకటేశాయ. కోటేశ్వరరావు గారు చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి కోటేశ్వర గారు. నాకు కొంచెం బాగోట్లేదండి, హెల్త్ ఇబ్బందిగా ఉంది. ఏం చేస్తున్నారు మీరు? వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారా? నేను లతికుని ఇస్త్రీ చేస్తాను. ఏం సార్? ఇస్త్రీ చేస్తాను. ఓకే నాన్న, చెప్పండి నాన్న, చెప్పండి. హెల్త్ గురించి చెప్పాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందండి నాన్న? డేట్ ఆఫ్ బర్త్ 1977 నవంబరు. 1977 అండి? 1977 నవంబర్ అండి. నవంబర్ తారీఖు ఎంత? 19. 19వ తారీఖు శనివారం పుట్టారు, అవునా? టైం ఏమి ఐడియా ఉందండి? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేది? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేది తెలీదండి నాకు, ఏం చెప్పలేదు. సరే సరే, మీకు ఆ రోజు కార్తీక మాసంలో పుట్టారు, శుద్ధ నవమి నాడు పుట్టారు. నవమి తేదీ, పూర్వభద్ర నక్షత్రం అయింది. ఆరోగ్యం ఇబ్బంది కనబడుతుందండి? అదే మీరు ఈ కార్తీక మాసంలో మనం యంత్రాలు అవి పూజలు చేసి ఇస్తున్నాము చాలామందికి. ఈ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, ఇంట్లో డిస్టర్బెన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాం. మరి చేయించుకుంటారా మీ గోత్రనామాలతో? బాగుంటుంది, చక్కగా ఉంటుంది, ఎంతోమందికి మంచి జరుగుతుంది. అలాగే మీకు మంచి జరగాలని మా ద్వారకాద్రి వెంకటేశ్వరాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. ఓకే కోటేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరి గురుగారు చెప్పినట్లుగా మరి యంత్రాలు హోమాలు చేయించుకుంటే సమస్య తీరిపోతుందని చెప్తున్నారు. మరి గురుగారి పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7207836449 8121376830 అనే నెంబర్స్కి కాంటాక్ట్ అవుతే గురుగారు స్వయంగా వచ్చి మీరు అడిగిన ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరి గురుగారు సంధ్యా దీపం గురించి, మార్నింగ్ దీపం గురించి, దాని గురించి చక్కగా చెప్పారు. మరి ముఖ్యంగా ఇప్పుడు కార్తీక మాసం అనే కాదు, ఏ మాసంలో అయినా సరే అందరూ ఆ రోజు ప్రత్యేకంగా మంచిగా రెడీ అయ్యి బొట్టు అలా పెట్టుకొని వెళ్తారు. కానీ ఇన్ జనరల్గా చాలామంది బొట్టు అనేది పెట్టుకోవడం మానేస్తున్నారు. మరి బొట్టు యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి. అమ్మ, ఏ మాసం అయితేనంటే చాలామంది ఏంటంటే మాల వేస్తేనే బొట్టు పెట్టడం, మాల వేస్తేనే స్నానం చేయడం, మాల వేస్తేనే ఇది చేస్తున్నాం.
అంచేత ఏంటంటే అలా కాకుండా ఎప్పుడూ బొట్టు అనేది పెట్టుకోవాలి. మానవుడు మగవాళ్ళు నిత్యం తలకి స్నానం చేయాలి. ఆడపిల్లలు నిత్యం స్నానం చేయక్కర్లేదు, నిత్యం తలకి స్నానం చేయక్కర్లేదు. స్నానం చేయక్కర్లేదు, నిత్యం తలకి స్నానం చేయక్కర్లేదు. తలకి స్నానం ఆడపిల్లలు ఏ టైంలో చేయాలి అంటే శుక్రవారం కానీ, వారానికి ఒక రోజు కానీ, ఒక మైలు వచ్చినప్పుడు కానీ, వంట వచ్చినప్పుడు కానీ తలకి ఆడపిల్లలు స్నానం చేయాలి. అది వేదమూర్తి కనుక ఆ స్త్రీమూర్తికి అంత గౌరవం వేదం ఇచ్చింది. మగవాడు అనేది తలకి ఎప్పుడు నిత్యం స్నానం చేయాలి. చాలామంది ఏంటంటే తలకి స్నానం చేయట్లే, బొట్టు పెట్టుకోవట్లే. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? మన శివుడు మన శరీరంలో మనకు ఎక్కడుంటాడు? మన శరీరంలో మన భగవంతుడు ఎక్కడుంటాడు? మన శివుడు ఎక్కడుంటాడు? రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటాడు శివుడు. జ్యోతి స్వరూపంగా వెలుగుతుంటాడు. అందుకే మన కోర్టులో జడ్జి గారు అడుగుతారు, నీ ఆత్మసాక్షిగా చెప్పరా అంటారు. అంటే నీ ఆత్మసాక్షిగా చెప్పు అంటే నీ శరీరంలో ఉన్న భగవంతుడి సాక్షిగా చెప్పు అని పరమార్థంగా తెలియపరుచుకున్నారు. భగవంతుడు మన శరీరంలో ఎక్కడుంటాడంటే రెండు కనుబొమ్మల మధ్యలో జ్యోతి స్వరూపంగా శివుడు వెలుగుతుంటాడు, జ్యోతిగా వెలుగుతుంటాడు. ఆ జ్యోతిగా అక్కడ వెలుగుతున్నంత వరకు కూడా శరీరం వేడి ఉంటుంది. అందుకే శరీరం చల్లబడిపోతే ఇంక ఎండింగే, అక్కడ జ్యోతి వెలుగుతుంటుంది. మన భగవంతుడిగా మనం బొట్టు పెడుతున్నాం. మన భగవంతుడు మన శివుడు అక్కడ ఉంటాడు. శివుడు ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఈ శరీరం శివం. మనకు శరీరంలో ఎన్ని కన్నాలు ఉంటాయి? నవరంధ్రాలు, 9 కన్నాలు ఉంటాయి. 2 కళ్ళు, ముక్కు, నోరు, మొత్తం 9 నవరంధ్రాలు ఉంటాయి. ఈ నవరంధ్రాల్లోంచి ఏదో కన్నంలోంచి ఏదో టైంలో శివుడు బయటికి వెళ్ళిపోతాడు. ఓకే గురుగారు. ఏదో టైంలో శివుడికి వెళ్ళిపోతాడు. ఇంకా గురుగారు, శివుడు ఉన్నంత వరకు కూడా ఈ శరీరం శివం. శివుడు బయటికి వెళ్ళిపోతే శవం. అంచేత ఏంటంటే మనం పరమాత్ముడిని, మన భగవంతుని మనం కాపాడుకోవాలి. బొట్టు మనం పెట్టుకున్నట్టయితే దుష్టిలోపాలు పోతాయి, ఎటువంటి అనారోగ్యాలు చేయకుండా ఉంటాయి. అవతల వాడు ఎలా చూసినా మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని పరమార్థంగా బొట్టు పెట్టుకుంటున్నాం. అలాగే బొట్లు కూడా మనం శరీరంలో శరీరం మీద ఏ రంగు బట్ట వేస్తే ఆ రంగు బొట్టు పెట్టుకుంటున్నారు చాలామంది. అలాంటిది ఏ రంగు పెడితే ఆ రంగు బొట్టు పెట్టుకోకూడదు. ఎరుపు అనేది పెట్టుకోవాలి. ఎరుపు పెట్టినట్టంటే సకల దోష నివారణ జరుగుతుందని పరమార్థంగా బొట్టు ఆ విధంగా చేసుకునేటట్టు అందరికీ శుభదాయంగా ఉంటుంది. ఓకే గురుగారు, శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి గురుగారు చెప్పినట్టుగా ఎటువంటి సమస్యకైనా సరే ప్రత్యేకంగా హోమం జరిపించి మీకు తగినటువంటి యంత్రాలను ఇవ్వడం జరుగుతుందని గురుగారు అయితే తెలియజేశారు. మరి గురుగారిని మీరు కనుక పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక 7207836449 8121376830 అనే నెంబర్స్కి కాంటాక్ట్ అవుతే మీకున్న సమస్యకి సమస్యకి తగినట్లుగా గురుగారు హోమాలు పూజలు జరిపించి యంత్రాలను మీకోసం అందజేస్తారు. గురుగారు మనకి ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. కాలర్తో మాట్లాడదాం. అనిత ఫ్రమ్ భద్రాచలం. అనిత గారు నమస్కారం అండి. అనిత గారు నమస్కారం మేడం. నమస్కారం. గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియజేయండి. నమస్కారం గురువు గారు. నమో వెంకటేశ అంతమ్మా చెప్పమ్మా. పాప గురించి అయ్యగారు మాట్లాడదామని. చెప్పండి అమ్మా. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 8వ తారీఖు నెల సంవత్సరం 97వ సంవత్సరం అండి. 97 అమ్మా. 97 అండి. 97 4వ నెల 8వ తారీఖు 4వ నెల 8వ తారీఖు. అవును గురువు గారు. 4వ నెల 8వ తారీఖు మంగళవారం పుట్టిందమ్మా పాప. 7:40 టైం ఎన్ని గంటలకు? మధ్యాహ్నం 7 సాయంత్రం 7:40 ఓకే. మంగళవారం పుట్టిందమ్మా పాప. చైత్ర మాసంలో ఉగాది నాడు పుట్టింది. అవునండి. అశ్విని నక్షత్రం 4వ పాదం అయిందమ్మా. మేషరాశి తులాలగ్నం పుట్టింది. కేతు మహాదశలో పుట్టిందమ్మా పాప. ఏంటమ్మా సమస్య ఏంటో తల్లి? వివాహం ఇంకా కాలేదండి. చూస్తున్నాం కానీ సంబంధాలు కుదరట్లేదు. ఓకే ఓకే. పాపకి సంబంధాలు దగ్గరకు వచ్చి ఆగుతున్నాయమ్మా? దగ్గరకు వచ్చి ఒకటి కుదిరి చెడిపోయిందండి. అదే 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 అదే. పాపకి నక్షత్రం అయితే బాగుందమ్మా. 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పాపకి నాగసర్పదోషం అని ఉన్నదమ్మా. ఆ నాగసర్పదోషం ఉండడం వల్ల ఏంటంటే పాపకి వివాహపరంగా దగ్గరికి వచ్చే సంబంధాలు ఆగుతుంటాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ వివాహం అయినా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదమ్మా. అలాగే అమ్మా అమ్మా అంటే ఆ ప్రాసెస్ కాదమ్మా. మనం ఈ కార్తీక మాసంలో చాలా మందికి నాగసర్ప దోషాలు ఉన్న వాళ్ళకి దోషాలు ఉన్న వాళ్ళకి కూడా మనం చేపిస్తున్నాం. మీరు ఒకవేళ నమ్మకం ఉంటే చేయించండి గురుగారు అంటే మనం వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం తరపున చేపిస్తున్నాం. చేయించేస్తే పాపకి రేపు పండగ అయిపోయిన వెంటనే వివాహం అయిపోతుందమ్మా. జాతకం ఇబ్బంది లేదు, అయిపోతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాపకి మంచిగా వివాహం అవుతుంది, మంచి భర్త వస్తాడు, మంచి సంతానం అంతా చాలా బాగుందమ్మా. ఇది ఒక్కటే చిన్న నీడగా కనబడుతుందమ్మా, చొక్కుగా కనబడుతుంది. ఇది ఒక్కటే మనం చేయించేద్దాం. ఒక్కసారి ఒకవేళ చేయించుకుందాం అనుకుంటే మీరు నా నెంబర్ ఫీడ్ అవుతున్నాయి కనుక ఒకసారి ఫీడ్ చేసుకొని లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి. పాపకి ఎలా చేయాలో తెలియబెడతాం. పాపకి మంచి భర్త రావాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. రైట్ అనిత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరి గురుగారు చెప్పినట్లుగా 7207836449 అలాగే 8121376830 అనే నెంబర్స్కి గనక కాంటాక్ట్ అయితే గనక గురుగారే మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు. మీకున్న సమస్యను తీర్చే విధంగా గురుగారు చూసుకుంటారు. గురుగారు మనకి మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇందిరా ఫ్రమ్ విజయనగరం. మరి ఇందిరా గారు మీకున్నటువంటి సమస్యని గురుగారితో మాట్లాడాలనుకుని కాల్ చేశారు కాబట్టి గురుగారితో మాట్లాడదురు. నమస్కారం ఇందిరా గారు. గురుగారు ఉన్నారు. మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో గురుగారు నమస్కారం అండి. నమో వెంకటేశ అమ్మా చెప్పమ్మా. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అండి 2008 జూలై 2008 అమ్మా. జూలై 8 అండి. జూలై 8వ తారీఖా? మంగళవారం ఉదయం 10:30 పుట్టాడు. జూలై 8? జూలై 8. జూలై 8 మంగళవారం ఉదయం 10:30. ఉదయం ఎన్ని గంటలకమ్మా? 10:30. ఎక్కడిని కాల్ చేస్తున్నామా? విజయనగరం. పుట్టాడు కోల్కతాలో పుట్టాడండి. అమ్మమ్మ అదే విజయనగరం పైడితల్లమ్మ వారు. మా సొంత ఊరు కూడా విజయనగరం అమ్మా. ఎక్కడమ్మా విజయనగరంలో? మాది గొట్లం దగ్గర. గొట్లం. అవునవును తెలుసు గొట్లం. మంగళవారం పుట్టిందమ్మా. ఆషాఢ మాసం బాబు కదమ్మా? ఆషాఢ మాసంలో శుద్ధ షష్ఠి నాడు పుట్టాడమ్మా బాబు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం అయింది. సింహరాశి అయిందమ్మా. సింహలగ్నం పుట్టాడు బాబు. రవి మహాదశలో పుట్టాడు. ఏంటమ్మా సమస్య ఏంటారు తల్లి? కొంచెం చెప్పిన మాట ఏంటంటే చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. చదివింది మర్చిపోతున్నాడు. అవునా? మర్చిపోవడం ఏమి ఉండదండి, బాగా తెలివైన వాడండి. చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి ఇంటర్కి వచ్చాక. ఓకే ఓకే. చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది.
తిరుగుళ్ళు ఎక్కువైపోతున్నాయి. అదే. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే బాబుకి పుట్టేటప్పుడు నక్షత్ర శాంతి చేయించారా? ఉత్తర నక్షత్రం, శాంతి నక్షత్రం చేయించలేదండి. చేయించలేదమ్మా. చేయించకపోతే బాబుకి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఉం? అంటే వాళ్ళ డాడీకి ఏదో దోసుకుందంటే మా అత్తగారు పూజ చేయించారండి. అది సమంగా జరగలేదమ్మా. అది ఏదో హోమాలు గట్రా జరగలేదు. ఆ ఉత్తర నక్షత్రానికి తండ్రి గండంలో పుట్టాడు బాబు. అదేనండి. అదే తండ్రి గండంలో పుట్టాడు బాబు. తండ్రికి ఇబ్బంది ఉంటుంది, కొడుక్కి బాబుకి కూడా ఇబ్బంది ఉంటుందమ్మా. అది మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున చేపిస్తున్నాం చాలామందికి. మీరు చేపించేద్దామంటే చేపించేద్దాం. ఈ మధ్యలో నేను విజయనగరం వస్తాను, కలుద్దాం ఒకసారి, సరేనా? నెంబర్ ఫీడ్ చేసుకోండి. రైట్. ఇందిరా గారు ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరి గురుగారు చెప్పినట్టుగా 7207836449 అలాగే 8121376830 అనే నెంబర్స్ని సేవ్ చేసుకొని మరి గురుగారిని పర్సనల్గా సంప్రదిస్తే గనక మీకున్న సమస్యలన్నీ తీరుతాయి. మరొక కాలర్ అయితే ఉన్నారు గురుగారు, పారిజాతం ఫ్రమ్ హైదరాబాద్. పారిజాతం గారు నమస్కారం అండి. పారిజాత గారు నమస్తే. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో, నమస్తే గురువుజీ. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మా బాబు పాప గురించి తెలుసుకో. ఒకళ్ళు చెప్పండి, చెప్పేసా ఒకరి గురించి చెప్పండి. ఏం చెప్పండి, ఒకరు చెప్పండి. ముందు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పారిజాత గారు ఉన్నారా అండి మీరు? రైట్. పారిజాత గారు కాల్ కట్ అయినట్టుందండి, మరొకసారి ప్రయత్నించండి. ఈసారి చూసుకొని నెట్వర్క్ ఉన్న చోటే ప్రయత్నించండి. గురుగారు మరొక కాల్ అయితే ఉన్నారు, సోనీ ఫ్రమ్ కొత్తగూడెం. సోనీ గారు నమస్కారం అండి. బాగా సౌండ్ వస్తుందండి, కాస్త టీవీకి దూరంగా ఉండి సిగ్నల్ ఉన్న చోట మాట్లాడండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో సోనీ గారు. హలో గురుగారు, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. అది నా గురించి తెలుసుకుందామని కాల్ చేశాను గురుగారు. ఏం చేస్తున్నావా నువ్వు? చదువుతున్నావా, ఉద్యోగం చేస్తున్నావా? లేదండి, పెళ్ళైంది. పెళ్ళి అయిపోయిందా? చెప్పమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1993 ఆగస్టు 5వ తారీఖు. గాబరాగా చెప్పకు, అంత అన్నం తినేస్తావు ఒకసారి, మిల్లిగా తినాలి. కాల్ కట్ అయిపోతుందేమో గురుగారు. ఏం కట్ అవుతుంది చెప్పు. సంవత్సరం, ఏ సంవత్సరం పుట్టావు? ఆగస్టు 5వ తారీఖు అండి. సంవత్సరం 1993. 93 అండి. 93 ఆగస్టా? అవునండి. ఆగస్టు 3వ తారీఖా? అవును, ఆగస్టు 5వ తారీఖు. 5వ తారీఖు గురువారం పుట్టావు, లక్షవారం. అవును స్వామి. టైము టైం వచ్చేసి 12:30 నుంచి 1 గంట మధ్యలో అండి. మధ్యాహ్నం పొద్దున్న? మధ్యాహ్నమే అండి. ఓకే. మరి నువ్వు గురువారం పుట్టావమ్మా. శ్రావణ మాసంలో బహుళ తది నాడు పుట్టావు. పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం అయింది. కుంభరాశి, తులాలగ్నం పుట్టావు. ఏంటమ్మా సమస్య? ఏంటమ్మా? ఇంట్లో చికాకులు బాగా, ఏం చేసినా వ్యతిరేకంగానే జరుగుతున్నాయి స్వామి. మరి హెల్త్ పరంగా కూడా బాగాలేదు స్వామి. మరి మన ఈ కార్తీక మాసంలో చాలా మందికి హోమాలు చేసి యంత్రం ఇస్తున్నాం, మరి పెట్టుకుంటామమ్మా, బాగుంటుంది. చాలా మందికి ఇస్తున్నాం, ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇంట్లో ఎటువంటి చికాకులు రాకుండా అది కాపాడుతుంది ఇంటికి, కుటుంబానికి. సరే స్వామి. మా లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయి, నా నెంబర్లు పక్కన ఫీడ్ అవుతున్నాయి కనుక పెట్టుకుంటే మీకు అన్ని శుభఫలితాలు వస్తాయి. ఈ లోపల మీరు ఏంటంటే శివాలయంకి వెళ్ళి సోమవారం నాడు అభిషేకం చేయించుకుంటాం, మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుంటుందమ్మా. శుభం. రైట్. థ్యాంక్ యూ సోనీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ గురుగారు చెప్పినట్టుగా 7207836449 అలాగే 8121376830 నెంబర్స్కి కాంటాక్ట్ అవుతే కనుక గురుగారు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారని చెప్తున్నారు. మరి గురుగారు ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసుకునే సమయంలో నక్షత్రాన్ని బట్టి మనం ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోవాలంటారా, లేకపోతే ఆ రోజు వాళ్ళ పేర్లను బట్టి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోవాలంటారా? ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఎలాగున్నాయంటమ్మా, గురుగారు మాకు పలానా టైంలో డబ్బులు వస్తాయి, ఆ టైంలో కొంచెం ముహూర్తం చూడకూడదు అని చెప్పడం, బలవంతంగా ముహూర్తం నప్పించుకోవడం, బలవంతంగా చేసుకోవటం, మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం ముహూర్తానికి అనుకూలంగా మనం ఉన్నట్లా ముహూర్తం మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం. హాస్పిటల్లో సిజరన్ కూడా డాక్టర్ గారు చెప్తారు, మీరు మంచి ముహూర్తం చూసుకొని వచ్చేయండి, సిజరన్ చేసేస్తాం, ఆపరేషన్ చేస్తాం అన్నారు. మనం మంచి ముహూర్తం చూసుకొని రావడం ఏంటి? మా బలవంతంగా బిడ్డని మంచి నక్షత్రంలో, మంచి తిథి నాడు, మంచి వారం రోజు బిడ్డ బలవంతంగా కడుపు నుంచి లాగేస్తే మంచి బుద్ధులు వచ్చేస్తాయా? అది ప్రమాదమే అంటారా గురుగారు? అమ్మా, ఆ టైంలో మన డాక్టర్ గారు కూడా మనం ఏం చెప్పాలంటే, డాక్టర్ గారు మీకు ఎప్పుడు అనుమానం వస్తే అప్పుడే సిద్ధం చేసేయండి. అది అమావాస్య అనివ్వండి, చిత్తా నక్షత్రం అండి, జ్యేష్ఠ నక్షత్రం అండి, ఏ నక్షత్రం అనివ్వండి, ఆ నక్షత్రం శాంతి చేయించుకుంటాం.
చేయించుకుంటే పిల్లలు బాగుంటారు. అంతేగాని మంచి నక్షత్రంలో మంచి తిథి నాడు మంచి అమావాస్య లేకుండా పౌర్ణమి నాడు అంటే బలవంతంగా బిడ్డ లాగేస్తే మంచి బుద్ధులు వచ్చేస్తాయా? ఏ టైంలో భూమి పడాలో ఆ బుద్ధులే ఉంటాయి. అలాగా ఈరోజు మనం ఎలాగున్నామంటే జనం మనకు అనుకూలంగా గుడికి వెళ్ళండి, పూజ చేయించుకోండి అని మాలాట వాళ్ళ గురువులు అన్నాం అనుకోండి, మన ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాం లేరు గుడికి. ఇటు ఖాళీగా ఉన్నప్పుడు గుడికి వెళ్తాడంట, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్తాడు. జనం అలాగ ఉన్నారా ఈరోజు? అంచేత ఎప్పుడు కూడా జనం అందరూ కూడా ఎలాగ ఉండాలంటే మంచిగా ఉండండి, మంచి మాటకి విలువ ఇవ్వండి. మంచిగా ప్రవర్తించినట్టయితే మనకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఏంటంటే మనకు అనుకూలంగా మనం అన్నీ చేసుకుంటున్నాం. అంచేత అలా కాకుండా వివాహానికి ముహూర్తం నిర్ణయించాలంటే పాప నక్షత్రం నుంచి బాబు నక్షత్రానికి ఎన్ని పాయింట్ వచ్చాయని గురువుల దగ్గరికి వెళ్ళాలి, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళాలి. అయ్యా మా పాపకు సంబంధం సెట్ అయ్యింది, చూస్తున్నాము, ఏ నక్షత్రాలు అనుకున్న ఉంటాయి అని చూపించుకొని ఆ నక్షత్రం నుంచి పాప నక్షత్రం నుంచి బాబు నక్షత్రం వరకు కూడా 18 పాయింట్లు పైన రావాలి. వచ్చినట్టయితే ఆ దాంపత్య జీవితానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. మన ఎవడో పెళ్ళికొడుకు అడిగాడు, గురుగారు చుక్క కనబడలేదు గురుగారు అన్నాడు. ఇవాళకి నీ భార్య అనే చుక్కనైనా, లేకపోతే సంసారం చేస్తుంటే అన్ని చుక్కలు కనబడతాయి అంటే నక్షత్ర మండలం కనబడుతుంది అంటే పెళ్ళి అంటే ఏదో వేలాకంలో ఉన్నది అమ్మా అని చేస్తే పంతులు గారిని మంత్రం చదవకుండా, జీలకర్ర బలం సమంగా పెట్టనీయకుండా, ఈ కెమెరామ్యాన్లు, ఈ ఫోటోగ్రాఫర్లు ఇటు చూడండి అని చెప్పి ఆ మంత్రాలు చదవనీయకుండా అక్కడ పంతులు గారు టైము కరెక్ట్, తప్పైనా ఒప్పైనా పంతులు గారి టైమే కరెక్ట్. అంతేగాని అందరి టైంలో చూసి గురుగారు టైం అయిపోయిందండి ఆయన మంత్రం చదవనీయకుండా కంగాలు చేస్తూ ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం, మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం. అని చెప్పి అలా కాకుండా చక్కగా కూడా నక్షత్రరీత్యా ఆ ముహూర్తం నిర్ణయించినట్టయితే, అందుకే నక్షత్రం అంటే ఏంటి? స్టార్. వాడి స్టార్ బాగుందిరా అంటారు. స్టార్ అంటే నక్షత్రం. ఆ నక్షత్రం బాగుంటే మంచి భార్య, మంచి భర్త, మంచి ఉద్యోగము, మంచి ఇల్లు. వాడి స్టార్ బాగుందిరా, మంచి ఇల్లు కట్టుకున్నాడరా, మంచి భార్య వచ్చిందిరా, మంచి భర్త వచ్చాడరా అమ్మాయికి అని అనుకూలంగా ఆ గ్రహాలన్నీ కూడా నక్షత్రాలు మనకు అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఏదో పేరుని బట్టి చేసేస్తే అది రేపొద్దున లేనిపోయిన డిస్టర్బెన్స్లు కలిగి భార్య భర్తల మధ్య గొడవలు రావటం, ఏదో తాత్కాలికంగా 4 రోజులు బాగున్నా తర్వాత అనేది ఇబ్బందులు అనేది పడడం జరుగుతుంది. ఆ పిల్లలు కొంచెం అందవైకల్యంగా పుట్టడం, పిల్లలు ప్రయోజకులు కాకుండా పుట్టడం, ఇవన్నీ రకరకాలుగా ఇబ్బందులు అనేవి ఉంటాయమ్మా. అలా కాకుండా చక్కగా కూడా వివాహం అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసినప్పుడు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయని పెద్దలు. ఎందుకంటే ఎప్పుడు కూడా పిల్లల జీవితాలు మనం పెద్దల మీద ఆధారపడి ఉంటాయి. అని చేతంటే పెద్దలకి తెలియపరిచింది ఏమిటంటే, పిల్లలు వివాహం చేద్దాం అనుకున్నప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి చక్కగా జాతకాలు చూపించి జాతకాలు నప్పితేనే ఆ పిల్లల వివాహం చేయండి, లేకపోతే 100 ఏళ్ళ జీవితాన్ని మనం పాడు చేసినట్టుగా ఉంటుంది పరమార్థం. ఓకే గురుగారు, మనకి కొన్ని కాల్స్ అయితే ఉన్నాయి. శ్రవణ్ కుమార్ ఫ్రమ్ బోధన్. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో హలో అండి. అయ్యా నమో వెంకటేశ, ఏమని కాల్ చేస్తున్నారు? నమస్కార్. నమస్కారం, చెప్పండి సార్. బోధన నుంచి మాట్లాడుతున్నాము. మా అబ్బాయి పెళ్లి విషయంలో అయితే 1994లో ఆగస్టు 18 తారీఖు గురువారం నాడు పుట్టాడు. రాత్రి 1:10 అంటే తెల్లవారితే 19దా? తెల్లవారితే 19 చేసుకోవాలి. ఓకేనా? తెల్లవారితే 19, రాత్రి ఎన్ని గంటలకు? 1:10 1:10 ఓకే. తెల్లవారితే శుక్రవారం, గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం. ఓకే. శ్రావణ మాసంలో శుద్ధ త్రయోదశి నాడు పుట్టాడు బాబు. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, మకర రాశి, వృషభ లగ్నంలో పుట్టాడు, రవి మహాదశలో పుట్టాడు. ఏంటంటే బాబు సమస్య ఏంటన్నారు? వివాహం పెళ్లి విషయము ఇబ్బంది అవుతుంది. పెళ్లిలు అట్లే కలుస్తలేవు. ఓకే ఓకే. బాబుకి నిలుస్తలేవు. ఓకే ఓకే. బాబుకి 7 గ్రహాలు నీచలు ఉన్నాయి సార్. ఓకేనా? ఆ నేచర్లో ఉండడం వల్ల ఏంటంటే ఉద్యోగ రకంగా ఇబ్బంది వస్తుంది. అలాగే ఉద్యోగం వచ్చినా సరే ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం ఇబ్బంది కనబడుతుంది. అలాగే వివాహం అయినా సరే వివాహం కూడా బ్రేక్ పడుతుంది. అన్ని రకాలు ఉన్నాయండి. ఆ 7 గ్రహాలకు కూడా మనం జపం చేపించి హోమం చేపిస్తే బాబుకి తొందరలో మంచి లైఫ్ అనేది కనబడుతుంది. ఓకే అండి? మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. నక్షత్రానికి ఏలినాటి శని వెళ్ళిపోయింది. గ్రహాలు కొంచెం అనుకూలంగా లేపడం బాబుకి ఇబ్బంది అనేది కనబడుతుంది. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపు చాలామందికి ఈ దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో చేపిస్తున్నాం. ఒకవేళ మీకు నమ్మకం ఉన్నది చేయించండి గురుగారిని మా బాబు పేరు మీద అంటే తప్పకుండా నా నెంబర్లు ఫీడ్ అవుతున్నాయి కనుక మీరు నెంబర్ ఫీడ్ చేసుకుని లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. మీ బాబుకి ఎలా చేయాలో తెలియబడతాం. మీకంతా మీ బాబుకి తొందరలో మంచి ఉద్యోగం, మంచి భార్య రావాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు. గురుగారు ధన్యవాదాలండి. ఈరోజు చక్కటి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించారు. అలాగే కాలర్స్ కూడా క్లియర్గా అర్థమయ్యేలా వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపించారండి. ధన్యవాదాలు.
మరి చూసారు కదా, ఇది వాటి వెంకట కామేశ్వరి జ్యోతిష్యాల కార్యక్రమం. ఎవరైనా సరే కాలేజ్ మిస్ అయ్యారు అనుకుంటే కనుక మళ్ళీ వచ్చే వారంలో సంప్రదిద్దులు, అలాగే డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే గురువు గారితో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ మీకోసం మరొకసారి చెప్తున్నాను. 7207833644981213 76830 అనే నెంబర్స్కి కాంటాక్ట్ అవుతే గురుగారు స్వయంగా మీతో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. ఇది వాటి శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయ కార్యక్రమం. నమస్కారం.